హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నెయ్యి ప్రిపేర్ చేసినాం. నేనైతే ఇది సెకండ్ టైం అనుకుంటా ప్రిపేర్ చేసింది. చాలా బాగా వచ్చింది నెయ్యి. వస్తుందో రాదో అనుకుంటూ ఫుల్ భయంతో అయితే స్టార్ట్ చేసిన. నేను అసలు ఇది అవుతుందా కాదా అని ఒకసారి చేస్తే మొత్తం క్రీమ్ లాగా అయిపోయింది, మొత్తం పడేసిన. ఇది థర్డ్ టైం చేస్తే మళ్ళీ బాగా వచ్చిందనమాట. ఫస్ట్ టైం వచ్చింది, థర్డ్ టైం వచ్చింది, సెకండ్ టైం ఎందుకో అది మొత్తం క్రీమ్ లాగా అయిపోయింది, దాన్ని పడేసిన అనమాట. ఒక 1 వీక్ నుంచి 10 డేస్ మధ్యలో ఉన్న వెన్న అనమాట. నేను రోజు కలెక్ట్ చేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెడుతుండే. చాలా రోజులు అయిపోతుంది, అసలు వస్తుందా రాదా ఈరోజు ట్రై చేద్దామని అయితే స్టార్ట్ చేసేసిన. చూడండి, ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. మీగడ గట్టిగా ఉంటుంది కాబట్టి మిక్సీ జార్లో స్టక్ అయిపోయినట్టు ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒకసారి స్పూన్తో అట్లా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో వేయండి. జార్లో సరిపోవట్లేదని చెప్పి నేను పెద్ద గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఇలా పెద్ద గిన్నెలో వేసిన తర్వాత ఎక్కువ వాటర్ పోయాలి. కూల్ వాటర్ యాడ్ చేస్తే చాలా బాగా వస్తుంది. కూల్ వాటర్ అయితే బాగా వస్తుంది. కూల్ వాటర్నే తీసుకోండి ఎవరైనా కూడా. చూడండి ఎంత బాగా వస్తుందో. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బాగానే ఈసారి సక్సెస్ అయింది కదా అనుకున్నా. అయితే నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీసిన అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో వెన్న అయితే. నేను పెరుగుతో అయితే ఎప్పుడు తీయలేదు, అలా అయితే ఇంకా బాగా వస్తుంది. చూడండి, వెన్న స్టవ్ మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ మెల్లగా సిమ్లో పెట్టి చేసుకోవాలి. నేనైతే నెయ్యి తినను, ఇట్లా ఇంట్లో వాళ్ళు తింటారు కదా అని ఇంట్లో వాళ్ళ కోసం అయితే చేస్తా. చూడండి, నెయ్యి అయితే ఫామ్ అవుతుంది. నాకు చాలా ఇష్టం ఇలా చేయడం అయితే. తమలపాకు లేదా కరివేపాకు యాడ్ చేస్తారు. నా దగ్గర అయితే ప్రజెంట్ కరివేపాకు ఉంటే నేనైతే కరివేపాకు అయితే కొంచెం యాడ్ చేసుకున్నాను. వీడియో కొంచెం అయితే స్కిప్ అయింది. చూడండి, మొత్తం ఆయిల్ లాగా ఫామ్ అయింది. ఇది మంచిగా ఇంట్లో చేసిన గీ కదా, దీని దగ్గర పడుతున్న కొద్దీ స్మెల్ బాగా వస్తుంది. కరివేపాకు వేయడం వల్ల ఇంకా కొంచెం హెల్దీ కాబట్టి చాలా బాగుందన్నమాట నెయ్యి. మీరు ఎవరైనా కూడా ఇలానే చేసుకోండి, చాలా బాగుంది. చూడండి, ఇలా ఒక స్ట్రైనర్తో దీన్ని అయితే వడబోసుకోవాలి. నా దగ్గర గ్లాస్ కంటైనర్ ఉంటే నేనైతే గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నా. లేనంత వరకు కూడా పిల్లలకి బయట నుంచి తేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడితే బెటర్ అనమాట. గీ అయినా ఏదైనా ఫుడ్ ఐటమ్స్ అయినా కూడా నేనైతే వీలైనంత వరకు నేను ఇంట్లో చేయడానికే ట్రై చేస్తాను. చూడండి, నెయ్యి అయితే రెడీ అయిపోయింది. నేను అందులో కరివేపాకు వేయడం వల్ల కొంచెం గ్రీనిష్గా అనిపిస్తుంది. అది పర్వాలేదు, మంచిది. కరివేపాకు చాలా మంచిది హెల్త్కి. చూసారు కదా నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో. మన ఛానల్లో అన్ని వీడియోస్ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.